మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. 2 ఆగస్ట్ నుంచి 8 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు, సమ్మేళనాలు, దృష్టులు వీటి యొక్క ముఖ్యాంశాలతో ప్రారంభించుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశిలో గురువుగారు రవి, అలాగే సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో శుక్రుడు, చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో, వక్రించిన శనిగారు మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. బుధుని యొక్క సంచారము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 3 గ్రహాల మార్పు జరిగి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గురు రవిల కలయిక జరుగుతుంది. ఉచ్ఛలో ఉన్నటువంటి గురుగారు రవితో కలిసి ఉండడం ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. అయితే ఎటు ఆషాఢ మాసం జరుగుతోంది కాబట్టి ఈ మూఢమి ఈ శూన్యమాసంలో కలిసిపోయి ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారు ఉచ్ఛలో ఉండడం అనేది దేశానికి చాలా చాలా మంచిది. క్షామం లేకుండా, కరువు కాటకాలు లేకుండా సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉంటారు. అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా ఏదైనా భయం మనసుని పట్టుకుంటూ ఉంటుంది, అనుమానం పీడిస్తూ ఉంటుంది. ఎవరి మాట కూడా ఒక పట్టాన వినబుద్ధి కాదు. మనం అనుకున్నదే కరెక్టు, ఎదుటి వాళ్ళు మనని మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు, అంటే భ్రమ గొలుపుతుందన్నమాట. మంచిగా ఉన్న వాళ్ళని ఆ మంచిని స్వీకరించనివ్వదు, చెడుగా ఉన్న వాళ్ళకి ఆ చెడుని స్వీకరించాలంటే భయం భయంగా ఉంటుంది. ఇది సరైనది కాదేమో అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఇలా కొంచెం అభూతమైనటువంటి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి రాశి వారికి ఇది కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఫలితం. అలాగే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, ప్రేమ వ్యవహారాల విషయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతగా అనుకూలమైన పరిస్థితులు కాదు ఇది. ఈ గ్రహస్థితి శుక్రాచార్య వారు నీచలో ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడింది. అయితే ఇది ఒక 2-3 రోజుల్లోనే మారిపోతున్నారు. అంటే వారాంతానికల్లా ఇంచుమించుగా మారిపోయి కనిపిస్తుంది మనకి. కానీ వార ప్రారంభంలోనే మారిపోతున్నారు కాబట్టి ఇది ఇంకా భయపడాల్సిన పని లేదు. చివరికి వచ్చేసారు కదా, చివరి డిగ్రీలోకి వచ్చేసారు కాబట్టి పూర్తిగా వృద్ధ గ్రహం అయిపోయి ఉంటుంది కుజగ్రహం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక సప్తమ స్థాన దృష్టి నీచ శుక్రుని మీద పడుతోంది. అక్రమ సంబంధాలు, అలాగే ఈ ప్రేమ వ్యవహారాలలో అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేశారనో, అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేశారనో ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే. ఈ గ్రహస్థితి అలాంటిది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారి ఇచ్చేటటువంటి ఫలితాలు, దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ముందే మీన రాశిలో ఉన్నారు, అది గురుక్షేత్రం కాబట్టి చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ఫలితాలు ఉండబోవు. ఏదో నామమాత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువుగారి దృష్టి కూడా ఉన్న కారణం చేత ఇక్కడ శనిగారు ఏంటంటే కాస్త ఆ గురువుకి తలొంచి ఉంటారు, వినయ విధేయతలు చూపిస్తారు కాబట్టి ఎక్కువగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. ఇది దైవభక్తిని బాగా సూచిస్తూ ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ఏదైనా కడుపు నొప్పి లాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యానికి తగ్గుతుంది, అంటే ఔషధ సేవ ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తోంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే గురువు రవిలతో కలిసిందో, ఇక్కడ రవి గారితో కలియడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. గురువు గారితో కలియడం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కానీ, చదువులో బాగా ముందరికి వెళ్ళిపోవడం, విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. కానీ
వ్యాపార వ్యవహారాలు గాని ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కన్యా రాశి. కన్యా రాశి వారికి రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు, చంద్రుల యొక్క సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి, గురుల సంచారము చాలా బావుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోందండి. ఇక్కడ దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుని వల్ల పెద్దగా ఉపయోగాలైతే ఉండబోవు గాని, ఇక్కడ స్వస్థానాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం చేత భద్ర మహాపురుష యోగం అనేది ఇక్కడ అప్లై అవుతూ ఉంటుంది. అయితే జన్మ జాతకంలో కూడా ఈ పరిస్థితే, గ్రహస్థితే ఉన్న వాళ్ళకి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనా కన్యా రాశి వారికి 5 గ్రహాల యొక్క ఉపయోగం చాలా అద్భుతంగా ముందర మనశ్శాంతిని తెచ్చిస్తోంది. అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఏమిటి అంటే, ఈ వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలండి. అవమానాలు, అపనిందలు ఉండడానికి చాలా వరకు అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కాస్త అన్యోన్యత తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి మీకుంది. అలాగే కుటుంబ జీవితం బావుంటుంది. లాభాల బాటలో ఉన్నారు మీరు. ఖర్చులు తగ్గేటటువంటి పరిస్థితి, విదేశీ యానాలకి అనుకూలమైనటువంటి పరిస్థితి, ఉద్యోగ జీవితం కూడా చాలా చాలా ప్రశాంతతనిచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అనుకోని విధంగా ధనమొచ్చి మీకు ఈ రుణ భారాలు ఏమన్నా ఉన్నాయా? తగ్గిపోతాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రాతకోతల విషయాలలో గాని, పోటీ పరీక్షల విషయాలలో గాని మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆనందకరమైనటువంటి సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. 5 గ్రహాలు బావున్నాయంటే మాటలైన విషయం కాదు. కానీ శుక్రాచార్యుల వారి మీద శని దృష్టి ఉంది. కుజుడు కూడా 4వ దృష్టి కనిపిస్తోంది శుక్రాచార్యుల వారి మీద. నీచలో ఉన్నారు శుక్రాచార్యుల వారు. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. మిగతావన్నీ చాలా బావున్నాయి. కానీ వాటితో పాటుగా ఇది కూడా మీకు చాలా బావుండాలి అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం మీరు కోరుకున్నంత అయితే ఉండబోదు. మాతృవర్గ రీత్యా కొంచెం బావున్నట్టే ఉంది. సంతాన రీత్యా కూడా బావున్నటువంటి కాలం కనిపిస్తోంది. సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. స్థానచలనం ఉంది కాబట్టి. అలాగే ఈ అన్నదాన విషయంలో ఏ దానమైనా ముఖ్యంగా అన్నదానం విషయంలో ఒక ప్రణాళిక వేసుకుని దాన ధర్మాలు చేయడం ముఖ్యం. లేకపోతే మీరు 10 మందికి భోజనం పెట్టాలి అనుకున్నట్టయితే వాళ్ళు 25 మంది అవుతారు. కొంచెం ఆ ఖర్చు తట్టుకోవడం ఏమన్నా కష్టమవుతుందేమో అదొక్కటి గ్రహించగలరు. చూసుకోండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి స్త్రీల విషయంలో గాని, విద్యార్థుల విషయంలో గాని ఇంకొంచెం మానసిక ప్రశాంతత పెరిగేటందుకు, ఆ విద్య అనేటటువంటి అభ్యాసం మరింతగా కృషి చేసేటందుకు ప్రయత్నం చెయ్యండి. అలాగే స్తోత్ర పారాయణాలు, విష్ణు సహస్ర స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శని, శుక్ర, కుజ 3 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం శారీరక శ్రమ పెరిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. కొత్తగా ఏవి కూడా వ్యాపారాలు ప్రారంభించవద్దు. ఉన్న వ్యాపారాలని కంటిన్యూ చేసుకోవడంలోనే కొంత కష్టం ఉంటుంది. అదే జాగ్రత్తగా చూసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, ఆచరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నానండి. ఏదైనా గ్రహస్థితులు బాగాలేనప్పుడు కొంచెం పరిహారాలు చేసుకుని మనోనిబ్బరంతో ఉన్నట్టయితే సమస్యని సాధించగలుగుతాము. 5 గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీకు జరిగేటటువంటి మంచి కూడా అదే స్థాయిలో జరుగుతూ వెళ్తుంది. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనోబలంతో ఎదిరించి పోరాడండి, విజయం సాధించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.